సిరి రాఖీ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి పోతలేవా? పోకపోతే ఎట్లనే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ అటే పోతున్నా. నువ్వేడు పోతున్నావు? నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. అవునా? మరి ఏంది ఫోన్ లేదు, బ్యాగ్ లేదు, రాఖీ లేవు. మధ్యలో కొనుక్కొని పోతానే, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఇంటికనే పెట్టేసిన. అవునా? బస్ కోసం చూస్తానా. నేను అదే ఇస్తున్నా. మేడం ఎక్కడికి? వేరే ఊరికి పోవాలండి. బస్ స్టాండ్కి వెళ్తున్నాం, వస్తారని. బస్ స్టాండ్ దాకా ఎందుకు? బస్సు వస్తుంది కదా, మేము బస్సులో ఎక్కిపోతాం. మేడం బస్సు ఫ్రీ అని అందరూ బస్సుకే వెళ్తే మా ఆటో డ్రైవర్లు ఎలా బతకాలి మేడం? చూస్తే జాబర్ లాగున్నారు. ఆటోకి ఒక 50 రూపాయలు ఇయ్యారా మేడం? సరే తీగా, మేము బతకద్దా మేడం అని దీనంగా అన్నావు కాబట్టి ఇక మేము ఆటోని వస్తాం. కానీ ఎంత? 50 రూపాయలు మేడం. అంత తక్కువనా? సరే రాయే, పోదాం పోదాం. అవునే సిరి, రాఖీ కట్టడానికి పోతున్నావు కదా, మరి మీ అన్న నీకు ఏం కట్నం పెడుతుండే? మా అన్న ఏదో కట్నం పెడతాడని ఆశపడి నేను పోతలేనే. నేను మామగారింటికి పోతే మా వాళ్ళు ప్రేమతోని ఎంతో ఆప్యాయతగా చూస్తారు చూడు, ఆ ఒక్క మాట చాలే నాకు. అవునా? ప్రేమానురాగాలతోటి ఏం చేసుకుంటావే? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. నీలాంటి వాళ్ళు డబ్బు మైకంలో పడి ప్రేమానురాగాలకు దూరం అవుతాన్రే. చచ్చిపోతే మన ఎంబడి ఆ పైస వత్తదానే? ప్రేమానురాగాలే తోడుంటాయి. ఒకవేళ మన కర్మ తక్కువై చచ్చిపోతే పలానామె ఎంత మంచిది అనే ఒక్క మాట చాలదానే? ఏమోతయ్యే, మీ అన్న నీకేం పెడుతుంది, ఏం పెట్టకపోతే నాకేంది? నాకైతే మా అన్న చీర పెడతాడు. సరే తీయే, మా ఇల్లు అయితే వచ్చింది, నేను వెళ్తున్నా. అగో శ్రవంతి, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వచ్చిన వదిన. పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కదానే వస్తాను. ఇవాళ రాఖీ పండగ కదా వదిన, మా ఇంటికి కూడా ఆఫర్స్ వచ్చింది, అందుకే పిల్లలను తీసుకురాలేదు. నేను కూడా అన్నయ్యకు రాఖీ కట్టి సాయంత్రం పోవాలి. ఏం చేసేలే, రాక ఇంటికి వచ్చినావు, అప్పుడే పోతా అంటున్నావు. పోవులేదు ఏం లేదు. అవునే, నేను బయట పోయి చికెన్ తీసుకొస్తా, నువ్వు పూరి రీట చేయి, సరేనా? సరే గాని నువ్వు రాంగాక గౌడు దగ్గర ఒక బాటిల్ కళ్ళు పట్టుకరా, అందరం కలిసి తాగుదాం. సరే తీసుకొస్తా. ఏంది వదిన, మొగోళ్ళ తీరు మనం కళ్ళు తాగుడు, మనం థమ్సప్ తెచ్చుకొని తాగుదాం తీ. సరే తీద్దాం, పోదాం. ఉన్నావానే? ఉన్నా. బాయ్ చికెన్ తెచ్చినా, మంచిగా దగ్గర అండు. నువ్వు అండు, నేను కొంచెం కళ్ళు అవుతా. అవునే, చికెన్ మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యి ఒక్క బుక్క తినా కానీ కమ్మ కూడా ఎరికేనా? నల్ల మొగపోడా, రోజు నేను వండకపోతే నువ్వే వండుతానవా? ఏమో మంచిగా కమ్మ కూడా అని చెప్తాను. ఏంది నల్ల మొగ పొడా? నువ్వే పడితేలేవునవే. నల్ల మొగం తెల్ల మొగం అన్నం అనుకో గూబ గుయ్యి పట్టదమ్మా. ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నన్నేమన్నా అంటే మంచిగా ఉండదు. నేను మా అమ్మగారింటికి పోతా. పోతా పోతా అని వేరుతున్నావు. పోతే పోయే నా చెల్లె ముందట నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అవ్వ సంపద వల్ల. అమ్మో అమ్మో, నన్నే కొడితే నన్ను చేయలేపుతావా? నన్ను కొడితే నేను కూడా కొడతా. చి రాక రాక మా చెల్లింటికి వస్తే దానికి బుక్కడు అన్నం పెట్టకుండా లొల్లి తయారు చేస్తే గానీ నువ్వు మనిషివా పశువే? నీ గత్తర్రాను. అన్న మీరు కొట్టుకోకండి, నేను వచ్చి లొల్లి పెట్టించినట్టు. నువ్వు వచ్చి లొల్లి పుట్టించుడే ఉన్నా చెల్లె, దాన్ని నోటు దూరేగంత. అది అనరాని మాట్లాడి నేను పడితేనే నేను వాడా.
కొంచెం అన్నం తింటూ లే అన్నా. అన్నా కొంచెం తినేవిదా అన్న. అన్నం మీద ఎవరైనా అలుగుతారా అన్న? నాకు అన్నం వద్దు సున్నం వద్దు చెల్లె, నువ్వు నన్ను బదిలాడద్దు పోరా. నన్నే కొట్టి నువ్వే అలిగి పంటవా? ఎన్ని రోజులు వంటవో పండు. ఎవరి మడి ఎండుతుంది? నీదే ఎండుతుంది. చూసిన అనసలే దాని బల్ప మాటలు. నేను అర్రాకి అత్తిన అంటే అవుతుంది మళ్ళా. అన్నా ఊకోయే వదినా. వదిన ఏడవకు. ఆడోళ్ళంటేనే మొగోళ్ళు తిట్టినా కొట్టినా పడాలే వదిన. ఎందుకు పడాల శ్రవంతి? నేను మీ అన్ననేమన్నా అన్ననా? నువ్వేమనలేదు వదిన. అన్న కోపం గురించి నీకు తెలియదా? నువ్వన్న అన్నం తింటుపా. మీ అన్నను నేనేమన్నా అన్ననా? నీ ముందే మీ అన్న ఎట్లా పడదు అట్లే నన్ను తిడతాడు. నువ్వు లేకపోతే ఇంకా నన్ను ఎట్లా కొట్టునో ఏమో. నువ్వేమన్నా చూడొస్తానవా? అన్న మాటలు పట్టించుకోకు వదిన. అందరం కలిసి తిందాంలే. అన్నను కూడా నేను పోయి తీసుకొస్తా. అన్నా అన్నా నాకు టైం అవుతుంది, ఇంటికి పోవాలి. రా అన్న రాఖీ కడతా. అన్నా పోయేత్తనే. ఏంది చెల్లె, పొద్దుగాల ఎప్పుడో వచ్చినావు, బుక్కడు అన్నం కూడా తినపోతే తిన్నాక రేపు పొద్దుగాల పోదు చెల్లె. ఈ రాక్షసి లొల్లి పెడితే నాకు ఏది మనసులో పెట్టకుండా అయింది. పొద్దుగాల చీర పెడతా, తిన్నాక పోదు చెల్లె. ఎందుకు తీ అన్నా, మళ్ళీ పండగ వచ్చినప్పుడు కొని చెవులే. మీరిద్దరు చల్లగా ఉండండి. అయ్యో శ్రవంతి, అన్నం తినిపోతే కాదా? అయ్యో వదిన, మా ఇంటికి పొద్దున్నే ఆడపడుచులు వచ్చిరు. ఆయన మటన్ తీసుకొచ్చిండు. ఇంటికన్నే తినేసి వచ్చిన, అదేం కరగలేదు. అన్నా ఇక నేను పోయేద్దాం. చెల్లె పైలంగా పోరా, పోయినాక ఫోన్ చేయి. అమ్మా పోయింది కదా నీ తలపాండు పలగా. గంతగానో నా జుట్టంతా వీక్తావా? తలకాయ అంతా నొచ్చి పాడైతాంది. అయితే తీయరాదే, దానికి కట్నం పెట్టుడు తప్పించుకోవడానికి నిన్ను కొట్టిన్నే. అలుగుతా కదా దానికి. అవు గాని మీ చెల్లెకంటే కొనియలే చీర, నాకు కూడా కొనియవా? ఎవ ఇంత కష్టపడితే ఎవరో కొరకే, నీకు కాకపోతే ఎవరో కొరుతా బుజ్జిదా, కొనిస్తుందా? ఇక్కడ ఆపండి. అన్నా వదినే. అగా సిరి మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నా వదినే, మీరు మంచిగా ఉన్నారా? ఇప్పుడేనా వచ్చాడు? ఇప్పుడే వస్తానా. పొద్దుటి నుంచి నీకోసమే ఇస్తున్నాం అన్నా, నేను ఎప్పుడు వస్తావా అని. నాకు తెలుసు కదా ఇలా రాఖీ కోసం ఎదురు చూస్తారు మీరు. అవునా, సరేరా. అన్నేడు మరి ఒక్కదానివే వచ్చినావు? మీ అన్న నువ్వుకే నయం బట్టే పెట్టుకోవాలా వదినా? ఆయనకి ఏదో పని ఉన్నాడట. అవునా, సరే దా కూర్చో. అన్నడు వేయండు. బయటికి పోయినరా నీకోసం ఇంతసేపు చూసి. సరే నువ్వు కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తా. ఇగోరా. ఇప్పుడే ఎంతసేపు అయింది వదిన నేను బయలుదేరి? అర్ధ గంట కూడా అవుతలేదు ఇంటి కాంచి. ఎంతసేపు అయినా మా ఇంటి కోసం నీకు నీళ్ళు ఇవ్వకుంటే ఎట్లుంటదిరా? సరే ఇంకా ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. అవును కానీ సిరి, పత్తి కలిసిందారా? వదినే ఈ పనులు ఈ మాటలు ఎప్పటికి ఉండేటే గాని. అవును గాని ఏమన్నా విశేషం ఉందా లేదా? నీకంటే నాకు ఎవరెక్కువ ఉన్నారా సిరి? ఏదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తా, నీ తర్వాతనే మీ అన్నకి చెప్తా. ఆ ముచ్చటేదో తొందరగా చెప్పు మరి. సరే. ఏంది మా చెల్లి వచ్చిందని బాగా నవ్వుకుంటారు గానే. అన్న మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? నా చెల్లి బంగారు తల్లి. ఏంది అన్న మీద అలిగినావా వదిన మీద అలిగినావా? మన అవ్వగారు ఇల్లు బాటే మర్చినవు.
నేను ఎవ్వరి మీద అలగలే అన్న. నాకు నీకంటే ఎవరు ఎక్కున్నారు చెప్పు. ఇంటికాడ పని తీరక రాలే ఇన్ని రోజులు. బాగా ఇట్లా మంచిగా ఉన్నాడారా? అందరు మంచిగానే ఉన్నారు. సరేనే, చెల్లితో మాట్లాడుకుంటుండు. నేను దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా, అట్లనే సేమియా ప్యాకెట్ కూడా తీసుకొస్తా. పండగ కదా, చేసుకుందాం. సరే సరే గాని వదినే, ఈడ పనులు ఏం లేవాట కదా. ఈ పల్లెటూరులో ఇంకెన్ని రోజులు ఉంటారు చెప్పు. సరే మాది కూడా పల్లెటూరు అన్నట్టే గాని మా ఊళ్ళో బాగానే పనులు ఉంటాయి. నాతో రావచ్చు కదా అక్కడ ఉండడానికి. నువ్వు చెప్పిన పంచలు మీ అన్నకు నేను ఎన్నోసార్లు చెప్పిండ్రా. అవసరమైతే నన్నే ఇడిచిపెడతా అంటుండు కానీ ఈ ఊర్లో ఏం పాడైందో ఏమో ఈ ఊరిని ఇడిచిపెట్టా అంటుండు మీ అన్న. నువ్వన్న ఒకసారి చెప్పురా మీ అన్నకు. అమ్మో వానిక, నేను వాని చిన్నప్పని చూస్తానా. వానికి మస్తు కోపం ఉంటది. నేను చెప్పను వదినా. సరేపా దా. ఈ అబ్బాయి కేజీలో మొన్న వెల్లింగ్ కొట్టించిన అన్ని వెల్లింగ్ అన్ని వేనే అన్ని వేనే. ఇది ఎట్ట కాతి ఏం కాతి, ఇప్పుడు బురద ఎట్ట నడవాలి ఇది? ఈ నాగండు వెల్లింగ్ పోతున్నాయి, ఎట్ట నడవాలి ఏం కాత? ఇప్పుడు ఇప్పుడు పైసలు ఎవరు చేపిస్తామంటే అయ్యో భగవంత, ఉన్నూరులే ఉద్దర కూడా ఉడతలేకపోయా. ఏం చేయాలి? కనకే బాబు ఇండి ఉన్నట్టున్నాడుగా. మొన్న పనికి రమ్మంటే వేనా, పైసలు ఇస్తాడో పండుగని వెళ్తుంది. చెల్లె కట్నం మందమన్న అవుతాయి. నమస్తే కనకాయ బావ. నమస్తే బా. మరి గిట్ వచ్చినవి? ఏం లేదే బావా, నీకు మొన్న కైకిలు వచ్చాను కదా, పైసలు ఇస్తామని వచ్చిందే. మొన్ననే చెప్తే పండుగలకి పైసలు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇప్పుడు? బావా నీ దండం పెడతా, నీ కాలు మొక్తానే. పండుగకు ఇంటికి చెల్లొచ్చిందే, దానికి ఏమన్నా పెడదామంటే చేతుల సిల్లి గవ్వలేవే. ఏమన్నా చేసి నాకు పైసలు చూడే. ఇప్పుడు నా కేజీలు ఖరాబ్ అయినా ఇప్పుడు ఎక్కడికి పోవాలి? నాకు ఇప్పుడు రూపాయలు ఇప్పుడు నాకు కేజీలు తీసుకున్నా పైసలు లేకుంటాయి. ఇప్పుడు ఏమన్నా చేసి చూడే. రూపాయలు నాకు ఇప్పుడు ఏమైనా చేసుకో. అయ్యో భగవంతా, ఏం చేయాలి? ఉన్నారా అన్న? ఎవరు? నేను రాజునే. చెప్పు రాజు, ఏం కావాలి? ఏం లేదన్న, ఒక పాల ప్యాకెట్ ఒక సేమియా ప్యాకెట్ ఇస్తామని వచ్చిన. సేమియా 20 రూపాయలదా 40 రూపాయలదా? 20 రూపాయలు లేవు కానీ పైసలు తర్వాత ఇస్తేనే, ఇప్పుడు లేవు. ఈ పండగ పూట ఉద్దరయ్యా, ఏమనుకోకు రాజు. అన్న నువ్వు అట్లా అనకే. పండుగకు ఇంటికి చెల్లొచ్చింది, దానికి కనీసం సేమియా ఇవ్వకపోతే ఎట్లా? పని చేసిన పైసలు ఎల్లుండి అత్తే, పండుగలు నాకు ఇస్తేనే ఉద్దరియే. రాజు నువ్వు ఎన్ని చెప్పినా మాత్రం పండగ పూట మాత్రం ఉద్దరయ్యా. అయ్యో భగవంత, నాదేమి రాత. దుకాణంలోకి పోయి ఉద్దరు అడుగుతానేమో ఆయన ఇయ్యా అని, మా బావ దగ్గరకు పోయి కట్టం చేసిన పైసలు ఇవ్వమంటేనే ఆయన ఇయ్యా అని. నా చెల్లొచ్చాము ఇంటికి ఉండే, ఏం చేయాలి? ఏమైందయ్యా? పాల ప్యాకెట్ కని పోతివి అట్టి చేతులతోనే అత్తివి. ఏం లేదే బుజ్జి, చేతులు ఒక్క రూపాయి కూడా లేకపోయా. బయట ఎక్కడైనా అప్పు కుడతానంటే అప్పు కూడా కుడతలేపా. నీ దగ్గర ఏమన్నా ఉంటే చూడు రాదే. నీకు తెలియకుంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయి అయ్యా? నీకు మొన్న పానం మంచిగా లేనప్పుడు మల్లన్న దేవునికి 51 రూపాయి ముడుపు కట్టినాం కదా, అవి తప్ప మన ఇంట్లో ఒక్క రూపాయి లేవయ్యా. ఏందే బుజ్జి, ముడుపు కట్టినవా? అబ్బా, ఎట్లా ఎట్లా అనుకుంటే దేవుడే దారి చూపెట్టాడు. ఆ ముడుపు తీసుకురాపో, చెల్లెకి పాల ప్యాకెట్ అన్న తీసుకొస్తా. ఏందయ్యా, నీ ఆరోగ్యం మంచిగా లేదని ముడుపు కడితే గవ్వి తీసుకురాపో అని పడితివి. ఏం తెప్పిస్తుందనా? మా చెల్లె కంటే ఎక్కువనా నా ప్రాణం? మా చెల్లె మంచుకుంటే మనం మంచిగా ఉన్నట్టేనే. అవునయ్యా, ఆడబిడ్డకు కట్న కానుకలు ఇవ్వకున్నా పర్లేదు కానీ కడుపన్న నింపాలి. తీసుకొస్తుండావు. ఇగో అయ్యా, పోయి పాల ప్యాకెట్ తీసుకురా. అబ్బా దేవుడున్నాడే. బుజ్జి, ఓ బుజ్జి. ఆగో అయ్యో వదినే, సేమియా తర్వాత ఎత్తు గాని రాఖీ కడతా. ఫస్ట్ కూర్చోండి సరేనా? ఒక చాప తీసుకురాపో. సరే.
వదినా పట్టు చాలా పోయాల నీకు. చెల్లె ఈ పేదోని తోడ నువ్వు ఎందుకు కొట్టినవే? నువ్వు రాగి కడితే కనీసం నీ కట్ట కాలుకలు పెట్టే అంత స్తోమత కూడా నా దగ్గర లేదు. అన్నా నువ్వేడుకే, నువ్వేడితే నాకేడిపోతుంది. నువ్వు ఉన్నోళ్ళ తోడ కొట్టినా కానీ నిన్ను సీరసారాలు పెట్టి మహారాణి లెక్క చూసుకోవటోళ్ళే. నువ్వు లేనో తోడ ఎందుకు కొట్టినవే చెల్లె? నీకేమి పెట్టలేకపోతున్నా నేను. అన్నా ఇప్పుడు నీకేమైందిరా? నువ్వు కూడా నన్ను మారాన్ లెక్కనే చూసుకుంటాను కదన్నా. ఎందుకే చెల్లె నా ఈ బతుకు? సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. ఏ ఆడపిల్లలైనా కానీ అన్నదమ్ములకు రాఖీలు కట్టి సీరసారాలు పెడతారని ఆశ కొద్ది వచ్చి రాఖీలు కడతారే. అలాంటిది నీకు ఏ సీరసారాలు పెట్టలేకపోతున్నానే. నన్ను క్షమించ చెల్లె. అన్నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కట్టేది ఏదో పెడతారని ఆశ కొద్ది కాదన్నా, ప్రేమానురాగాల కోసం. అన్నా నాకు కష్టమైతే కన్న తండ్రి అవుతావు, బాధలో ఉంటే బంధువు అవుతావు, ఏ ఆపదలో ఉన్నా నాకు తోడు నీడై రక్షకుడిగా ఉంటావు. అందుకే అన్న ఈ రక్ష. అంతేగాని ఏ కట్న కానుకల కోసం కాదన్నా. మనకు అమ్మా నాన్న లేరు కానీ నాకు అన్ని నువ్వే అయినావు కదన్నా. నువ్వు ఏడుస్తే నేను ఎట్లా తట్టుకుంటా చెప్పన్నా. ఇంకోసారి ఏడవద్దు. చెల్లె ఏడవకే, నీకు నేను ఏం పెట్టలేకపోతానని బాధపడ్డానే. కానీ నువ్వు నాకు ఇంత మంచిగా అర్థం చేసుకుంటావు నాకు తెలియదే. అన్నా నువ్వు నేను ఒక రక్తం పంచుకొని పుట్టినమే. నేను నీకు ఏ రోజు రాఖీ కట్టకపోయినా అదే నా చివరి రోజు. గంత మాటనకే చెల్లె, నువ్వు లేకపోతే నేను ఉంటానాయే. మీ అన్న చెల్లెల ప్రేమ ఆపుతారా? మీరిద్దరు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది. సిరి ఇప్పుడైనా సేమియా వేసుకొని తిందాంపా, నాకు బాగా ఆకలి అవుతుంది. ఈ పండుగ తరతరాలుగా అన్న చెల్లెళ్ళ ప్రేమకు గుర్తుగా వస్తున్నది. అన్న చెల్లెళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. ఈ బంధాన్ని డబ్బులతో పోల్చకండి.